ప్రియులరా, యేసయ్య ఎటువంటి వారితో ఆయన సహవాసం చేస్తారు? ఇప్పుడేమో తండ్రి అయిన దేవుడు తన సహవాసానికి మనల్ని, అంటే యేసయ్యతో కలిసి జీవించడానికి పిలిచాడు, ఏర్పాటు చేసుకున్నారు, బాగానే ఉంది. మరి ఆయన కూడా మనతో సహవాసం చేయాలి అంటే మనకు ఉండవలసిన లక్షణాలు ఏమిటి? అంతే కదా పిల్లారా. ఒకటి ఏంటంటే, దేవుడు మనల్ని తన కుమారుడైన యేసయ్యతో సహవాసానికి పిలిచాడు కాబట్టి తనతో మనము నడవడానికి కూడా ఆయన పిలిచాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి తనతో సహవాసములో ఉండాలి, తనతో నడవాలి. మరి మనం ఆయనతో నడవాలి అంటే, ఆయన మనతో నడవాలి అంటే మనకేముండాలి అని అంటే, ప్రియులారా, దేవుడు మనతో నడవాలన్నా, మనం ఆయనతో నడవాలన్నా ప్రాముఖ్యంగా ముందు ఆయన తత్వము కొంచెమైనా మనకు అర్థమై ఉండాలి. హల్లెలూయా. అర్థమైందండి? దేవుని తత్వము కొంచెమైనా మనకు అర్థమై ఉండాలి, అర్థం చేసుకోవాలి. ఆయన తత్వము మనకు అర్థం అవ్వడమే కాకుండా ఆయన తత్వం కూడా మనకు ఇష్టపడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన తత్వం ఇష్టపడాలి. అయితే ఆయన తత్వముతో మనం ఏకీభవించాలి. అప్పుడే ఆయనతో సహవాసం చేయగలము. అప్పుడు ఆయన కూడా మనతో సహవాసం చేస్తాడు, ఆయన మనతో నడుస్తాడు. అయితే ఆయన మనతో నడవాలన్నా, సహవాసం చేయాలన్నా ఆయన తత్వం ఏమిటి అని అంటే, ఆయన పర్ఫెక్ట్గా క్రమం ప్రకారంగా ప్రతిదీ చేస్తాడు. దాన్ని మనము ముందుగా అంగీకరించాలి, ఇష్టపడాలి. అదే ఒక 10 నిమిషాలు నేను చెప్పేసి ముగిస్తాను. ప్రియులారా, గమనించండి. ఒక కొత్త జంట, పెళ్ళైన జంటను వాళ్ళ ఇష్టం లేకపోయినా పెద్దల యొక్క బలవంతాన పెళ్లి చేశారు. ఏదో తాళి కట్టి పంపించారు. వాళ్ళు ఒక ఇంటిలోనే ఉంటారు కానీ వాళ్ళకి ఏమాత్రము కలిసి ఉండలేరు. కష్టం. ఎడమొహం బెడమొహం వేసుకుని ఉంటారు. ఎందుకు? మనసులు కలవలే కాబట్టి కలిసి కాపురము చేయలేరు. ఎస్ ప్రియులారా, అందుకే మనం యేసయ్యతో, ఆయన మనతో కలిసి నివసించాలి అంటే ముందుగా ఆయన తత్వం ఏంటో మనకు తెలియాలి. ఆయన తత్వానికి మనం ఇష్టపడాలి. ఆ తత్వముతో మనం ఏకీభవించాలి. అప్పుడు క్రమము చొప్పున మనము నడుస్తాము, నడవగలుగుతాము, నడిపిస్తాడు. అంగీకరించకుండా ఆయన తత్వాన్ని తెలుసుకోకుండా మనం నడవడం అనేది అసాధ్యం. అమ్మాయి ఏమో పప్పుచారు ఇష్టం అంటుంది, అబ్బాయి ఏమో ముద్దపప్పు ఇష్టం అంటారు. పెళ్లి కూతురేమో కోడి మాంసం ఇష్టం, పెళ్లి కొడుకేమో మేక మాంసం ఇష్టం. పెళ్లి కూతురికేమో తెలుపు రంగు ఇష్టం, పెళ్లి కొడుకేమో నలుపు రంగు ఇష్టం. అది కావాలి, ఈ టీవీ కొనాలి, ఆ టీవీ కొనాలనుకోండి, గాడ్ టీవీ అని ఇతను, గాడ్ టీవీలో నాకు వైట్ కలర్ ఉండాలి, లేదు బ్లాక్ అని, కుదరదు. కాబట్టి ఎవరో ఒకరు రాజీ పడి ఒకరి ఇష్టానికి ఒకరు గౌరవించి ముందుకు సాగినప్పుడే జీవితం కొనసాగుతుంది కదా. ఇప్పుడు యేసయ్యకు తన తత్వం ఏంటి మనం తెలుసుకోవాలి. మరి అక్కడ పెళ్ళైన కొత్త జంట, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఉన్నారు కదా, ఆలు మగలు కొత్తగా. మరి భార్య మాట భర్త వింటుంది, భర్త మాట భార్య వింటుంది కదా. ఆమె ఇష్టాన్ని ఏమో ఇతను గౌరవించాలి, ఇతని ఇష్టాలను ఆమె కూడా గౌరవించాలి కదా. ఇప్పుడు మన ఇష్టాలని దేవుడు కూడా, యేసయ్యా అలా కుదరదు ఇక్కడ. అర్థమవుతుందా? మనం ఎంత పనికి మాలిన వాళ్ళం అంటే, చాలాసార్లు మన ఇష్టాలు యేసయ్య మీద రుద్దుతాం. అలా కుదరదు ఇక్కడ.
లోకములో జరిగిన వివాహం వంటి వ్యవహారం కాదు ఇది. ఆయనతో నివసించాలంటే ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం నీదా ఆయిందా? చెప్పండి అమ్మా, నాదా ఆయిందా? ఆయింది. ఆయన వ్యక్తిత్వానికి మనము లోబడ్డమే, అప్పుడే మనకు క్షేమము, అప్పుడు నడుస్తాడు ఆయన. ఎందుకంటే మనంతా ఫెయిల్యూర్ బ్యాచ్, చెడిపోయిన బ్యాచ్, ఒప్పుకుంటారు కదా. కాబట్టి నాకు ఒక ఆలోచన ఉంది, అలా అన్నాడు అంటే కుదరదు. ఆయన ఒక క్రమము ఏర్పాటు చేశారు. ఆ క్రమాన్ని మనము తప్పనిసరిగా అనుసరిస్తేనే ఆయన మనతో నడుస్తాడు. అర్థమవుతుందండి? లేకపోతే ఆయన మనతో నడవడు, రాడు. అలా నడవలేనటువంటి పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే ఒకరికొకరు అంగీకరించకపోవడం బట్టే నడవలేముంది. అదే సమ్మతించామనుకో ఇద్దరు హ్యాపీగా నడిచేస్తాం. ఆ విషయాన్ని ఆమోసు గ్రంథం 3:3 చెప్తుంది లేఖనం. చదవండి త్వరగా. నేను 10 నిమిషాల్లో ముగిస్తాను. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుస్తారా? చాలు చాలు చాలు. అర్థమైందమ్మా? ఇద్దరూ సమ్మతించారు, అంగీకరించారు కాబట్టి ఇద్దరు కూడి హ్యాపీగా అడుగులో అడుగేసి నడుస్తున్నారు. అదే వాళ్ళ మధ్య అంగీకారము సమ్మతి లేదనుకో, సరే నువ్వు శనివారం చేపలు తినవా, సరేలే పప్పుచారు వండుకుందాం. నీకు తెలుపు రంగు టీవీ అంటే ఇష్టమా, సరే అదే కొందాం అని అంగీకరించినప్పుడు జీవితం చక్కగా సాగుద్ది. ఇప్పుడు యేసయ్య అమ్మా, ఆయన ఎటువంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నాడో, ఆయనకి ఎటువంటి అభిరుచులు ఉన్నాయో తెలుసుకోవాల్సిన అవసరం ఇప్పుడు నాకుంది, మనకుంది. లేకపోతే మనం ఆయనతో నడవలేము, ఆయన కూడా మనతో రాడు. అర్థమవుతుందా? అలా కుదరదండి. భార్యాభర్తలు అంటే ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరి ఇష్టాలు ఒకరు ఇష్టపడాలంటే అలాగా. అమ్మ, మీరు ప్రతి ఆదివారం దేవుణ్ణి ఆరాధించి బల్లారాధన తీసుకొని 2వ వాక్యం తీసుకొని దీవించబడతారు అంటే నాకు కుదరదండి. ఆదివారం పూట కుదరదు యేసయ్య, నీ సహవాసానికి రమ్మంటున్నా కానీ నేను మరి ఇక్కడ బట్టల షాపులో పనిచేస్తున్నాను, ఆ ఓనర్ గారు తెల్లవారు 8కి వచ్చిమంటారు. కాబట్టి అయ్యగారు చెప్తాను, అయ్యగారు మీరు 6 గంటలకు స్టార్ట్ చేయండి, 6 నుంచి 8 గంటలకు స్టార్ట్ చేసి ముగించేయండి, అప్పుడు నేను పని చేసుకోవచ్చు. ఉదయం 8 నుంచి రాత్రి 10 వరకు. చూసారా? ఆ సహవాసం టైం ఎక్కువ, యేసయ్య సహవాసం చాలా తక్కువ. దేవుడు అమ్మ నీకు బట్టల షాపులు ఎక్కువ ఉండడానికి పిలిచాడా? అరే కనీసం ఆదివారం అయినా పూర్తిగా 2.5 గంటలు ఇవ్వండి అయ్యా, దశమభాగం కాలమైనా, అంతే కదా. అంటే ఇప్పుడు అలా కుదరదు అయ్యగారు, మీరు రాము. అలాగైతే ఏదో ఊరు వెళ్తున్నారు అనుకో, ఏదో పని అనుకో, అయ్యగారు మరి మీరు కాస్త ఇలాగ మార్చేస్తే బాగుంటుందేమో. కుదరదు. దేవుడు నియమించిన క్రమానికే మనము తలవొగ్గాలి కానీ మన ఇష్టాన్ని ఆయన మీద రుద్దకూడదు. ఆయన ఉండడు, కష్టం. ఎస్ అండి. దానికి ఎవరో కొంతమంది ఏం చేస్తారంటే 3 ఆరాధనలు పెడతారు. అప్పుడు తప్పదు కాబట్టి పెట్టడం జరుగుతుంది. నిజానికి చెప్పాలనుకుంటే ఆరాధన ఉదయం నుంచి సాయంత్రం వరకు 3-4 ఆరాధన జరగవచ్చు. అందరూ వస్తే ఓకే, తప్పేం లేదు. ఆ క్రమములో కూడా, ఆ ఆరాధన క్రమంలో కూడా, టైమింగుల్లో కూడా ఆరాధన క్రమం మాత్రం తప్పకూడదు. ఖచ్చితంగా ఆ 3000 మంది ఆదిమ సంఘం వాక్యం విని అంగీకరించి లోబడిన వారు కదా. విశ్వాస అనగా ఎవరు? వాక్యం విని అంగీకరించేవాడు. వారు ఏం చేశారట? అపోస్తుల బోధ యందును చేశారు. మనము మన ఆరాధనలో కంపల్సరీ అవన్నీ ఉండాలి. అర్థమవుతుందండి? అలా ఉండేటట్లుగా తప్పకుండా చూసుకోవాలి. క్రమము లేని వారిని దేవుడు ప్రేమించాడు, ఇష్టం ఉండదు ఆయనకి. చెప్పాడు అక్రమము చేయవారు అర్పుణ్ణి అన్నాడు. ప్రతిదీ కూడా. కాబట్టి ఆయన తత్వం ఏంటో మనం తెలుసుకోవాలి. ఆయన తత్వం ఏంటంటే క్రమంగా ఉండాలంటాడు ఆయన. ఆ తత్వాన్ని మనం తెలుసుకోవాలి, కొంతైనా తెలుసుకోవాలి, నెమ్మదిగా నడవడాకే. చూడండి, యేసు ప్రభువు వారే చెప్పారు, యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. త్వరగా పిల్లారా, హల్లెలూయా. మనకు నిత్య జీవం పరలోకం రావాలనుకుంటే
యేసయ్య తత్వం ఏంటో ఎరిగి ఉండాలి. హల్లెలూయా. అది ఆయన చెప్తున్నాడు. అప్పుడే నిత్యజీవం. యేసయ్య తత్వం ఏంటో తెలియకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా దేవుని ఆరాధించేస్తానంటే అవ్వదు. క్రమంగా ప్రార్థించాలి, క్రమంగా ఆరాధించాలి, యేసుకు ఇష్టం వచ్చినట్టుగా జీవించాలి, జాగ్రత్త పడాలి. ఎలా పడితే అలా సేవ చేయడానికి కూడా నాకు వీల్లేదు. దేవుడు మోషేతో ఏమన్నాడు తెలుసా? దేవుని బిడ్డలారా ఒకసారి గమనించండి, మోసే నువ్వు ఎలా జీవించాలి, ఎలా పాటించాలి చెప్తున్నానని చెప్పాడు ఆయన. కీర్తనల గ్రంథం 103:7 చరణం. కీర్తన 103:7. అదండి, చూసారా? మోసే నువ్వు ఎలా నడవాలో చెప్తున్నాను, ఆ మార్గం గుండా నువ్వు వస్తే నేను నీతో నడుస్తాను, నువ్వు నాతో వస్తావు. నీ ఇష్టం వచ్చినట్టుగా మార్గాలు ఏర్పాటు చేసుకుంటే కుదరదు. అది మోసే కూడా ఏం చేశాడు తెలుసా? ఆయన చెప్పినట్టు చేశాడు. ఒకసారి గమనించండి పిల్లలు, త్వరగా నిర్గమాకాండము 40:23. చాలు పిల్లారా, క్రమముగా ఉంచాడట రొట్టెలు. ఇంకా అదే 25వ అధ్యాయం నిర్గమాకాండ 40వ వచనం చదవండి. మోషే కొండ మీద నేను నీకేదైతే చూపిస్తున్నానో జాగ్రత్త పడు. 40వ అధ్యాయం 33వ వచనం చదవండి నిర్గమాకాండం. మరియు అతడు మందిరమునకును ఏర్పరిచి అదండి, మోషే ఏం చేశాడట? దేవుడు చూపించిన విధంగానే సంపూర్తి చేశాడట. ఒక వరుస ఉంటుంది, ఆ వరుస క్రమంలోనే పేర్చాలి. క్రైస్తవ సంఘం అంటే ఆరాధన ఇలా ఉండాలి, ఈ సిస్టమేటిక్గా వెళ్ళాలని దేవుడు నియమించాడు. యుద్ధానికి వెళ్ళినా సరే ఇజ్రాయిల్లకు సంఖ్యాకాండం 2:17 చదవండి ఒకసారి. అదండి, ప్రతివాడు తమ తమ వరుసలో క్రమంగా వెళ్ళాలి. అర్థమైందండి? ప్రతిదీ తమ తమ వరుసలో. పునరుద్ధానం అని చెందినప్పుడు కూడా ఎవరు ముందు చనిపోయారో వారే ఎత్తపడతారు. అటు ఇటు అవ్వదు. ప్రతి క్షణంలో కూడా తేడా రానివాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 15 మొదటి కొరింథీ 15:23 చూడండి. అంత క్రమాన్ని దేవుడు పాటిస్తాడు. ప్రతివాడు తన తన వరుసలో. హల్లెలూయా. అర్థమైందండి? ప్రతివాడు ముందు చనిపోతే తర్వాత చనిపోయిన వాని కంటే ఆయన తర్వాత ఎలా పడరు. ఎవరు ఏ టైంలో ఎవరు చనిపోయారో వరుస ఆయన క్రమంగా నడిపిస్తాడు. దేవుని తత్వము క్రమము. మన ఆరాధనకు క్రమం ఉండాలి, మన ప్రార్థనకు క్రమం ఉండాలి, మన స్వార్థకు క్రమం ఉండాలి. అందుకే క్రమాన్ని నేర్చుకోవాలి. దేవుని చిత్తం అది. దేవుని బిడ్డలారా, లేదండి నా ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే కుదరదు. ఇక్కడ ఒప్పుకోడు దేవుడు లేఖనాలు ఒప్పుకో. అటువంటి వారితో దేవుడు కలిసి నడవడు. ఆమోసులు చెబుతుంది కదా, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుస్తారా? సమ్మతించారు కాబట్టి కూడి నడుస్తున్నారు. ఏంటి ఆ సమ్మతి అంటే? దేవుడు చూపించే క్రమం చొప్పున నడవాలి, అప్పుడు నేను నీతో నడుస్తాను. అలా అయితే నేను లేకపోతే రాను అంటాడు ఆయన. కాబట్టి పిల్లారా, దేవుని యొక్క తత్వం పూర్తిగా మనకు తెలిసి ఉండాలి. కొలస్సీ 2:2 చదవండి. దేవుడు ఏం చెప్తున్నాడు? అపోస్తలుడు అని పౌలు ఏం చెప్తున్నాడో మనమట అవును. ఎలా తెలుసుకోవాలట యేసయ్య కోసం? అప్పుడు ఆయన తత్వం మనకు అర్థమవుతుంది. ఓహో ఇదంటే ఇష్టం గల యేసయ్య, ఓహో ఈ కోడి మాంసం అంటే ఇష్టం అనమాట, యేసయ్యకి పప్పుచారం ఇష్టం లేదు అని అనుకున్నావు చూసావా? అప్పుడు ఆయనకి ఏం కావాలో తెలిస్తే అలా నడవడానికి మనము ప్రయత్నం చేస్తాం. ఆయన చెప్పినట్టుగా మన బ్రతుకుల్లో నెరవేర్చినప్పుడు మనము మహిమ మేఘము చేత నింపబడతాం.
మన జీవితాలు స్వర్గసీమగా మారుతాయి. చూడండి ఒకసారి నిర్గమాకాండ 40వ అధ్యాయంలో 33, 34 వచనాలు చదవండి ఒకసారి త్వరగా. అవును, వేసను. అలాగున మోసే సంపూర్తి చేశాడట. ఎప్పుడండి? క్రమముగా పేర్చి అన్నీ చేసినప్పుడే దేవుని మహిమ మందిరంలోనికి వస్తుందట. హల్లెలూయా. క్రమముగా జాగ్రత్త పడు మోషే, కొండ మీద నీకు చూపించినటువంటి ప్రకారంగా నీ బ్రతుకులో జరగాలి, నీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి వీల్లేదు అని చెప్పి అలాగే చేశాడట. అప్పుడు ఆయన వచ్చి ఆ మహిమతో దేవుని ఆలయాన్ని నింపాడట. ఆయన మనతో నివసించాలంటే ఆయన ఇష్టము చొప్పుననే మన జీవితాలు కట్టుకోవాలి. అప్పుడు మన జీవితము మహిమాయుతముగా మారుతాయి, లేకపోతే ఉండదు. పిల్లారా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనల్ని తీసుకెళ్ళి ఇక్కడ ఎక్కడో తోటమాలిగా ఉండడానికి కాదు, తనతో నిత్య నివాసానికి పిలుస్తున్నాడు ఆయన. మనకు నిత్య నివాసం ఉన్నది. అక్కడ యుగాలు ఏం చేస్తామో తెలుసా? కొత్తగా పెళ్ళైన జంట ఏం చేస్తారో తెలుసా? ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, పెద్దలు చేశారనుకో, ఈ కుర్రోడు ఎటుపోయినా పిల్ల అటే వెళ్తుంటుంది, పిల్ల ఎటు వెళ్తే కుర్రోడు అటే వెళ్తుంటారు. ఒక్క 10 నిమిషాలు ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతావా అని అంటారనమాట. అంత ఎఫెక్షన్ ఉంటుంది. మనము నిత్యత్వంలోకి వెళ్ళిన తర్వాత యేసయ్య వెంబడే చుట్టూ తిరుగుతుంటాం. మనల్ని ఆయన ఏం చేస్తాడో తెలుసా? విశ్వములో ఈ చివరున్నాడు, ఆ చివరికి అనేక లోకాలు ఉన్నాయి, అవన్నీ తిప్పుతుంటాడు. మన తెలుగు యూట్యూబరు అన్వేష్ అనే అబ్బాయి ప్రపంచమంతా తిరుగుతూ అందాలు ఏవేవో చూపిస్తుంటాడు. అరే, ఒక్క ప్రపంచంలో దేశాలు ఏంటండి మీరు? ప్రపంచాలే యేసయ్య మనల్ని చుట్టూ తిప్పి చూపిస్తాడు. తన వెంబడి వెళ్ళిపోతాం. ఆయనతో మనం కలిసి నివసించాలి కాబట్టి ఆయన ఇష్టాలు ఏంటో మనకు తెలియాలి, ఇక్కడే ఈ భూమి మీదనే. అందుకే దేవుడు మనల్ని పిలిచాడు. చూడండి, 2వ వచనాలు చెప్పి ముగిస్తాను. ప్రకటన 14:4. మనం యేసయ్య ఎక్కడికి వెళ్తాడో అక్కడ వెళ్తామట, నిత్యత్వం అంతా. ఎవరు? మనమే, సంఘమే. గొర్రె పిల్ల అంటే యేసయ్య ఎక్కడికి పోవునో అక్కడికెల్లా యేసునే వెంబడిస్తాం. నువ్వే కావాలి ప్రభు, నన్ను తీసుకెళ్ళి ఆ లోకానికి ఈ లోకానికి అని అంత తిరుగుతుంటాం మనం. చాలు. ప్రకటన గ్రంథం 21:3. ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉండిన. హల్లెలూయా. చూసారండి, దేవుని నివాసం దేంతో నిండిపోయిందండి? ఈ మనుషులతో. ఈ మనుషులందరిని తీసుకెళ్ళి విశ్వంలో ఒక భూమి, ఆ భూమి మీద నుంచి ఇంకో భూమి, అలాగ కోటాను కోట్ల భూములు ఉంటాయి. అన్ని అందాలు దేవుడు చూపిస్తుండే, సంచారం చేస్తుంటే చూసారా? తన భార్యను బుల్లెట్ మీద, కారు మీద వేసుకొని తీసుకెళ్తాడు కదా భర్త. అలాగ తన సంఘాన్ని, సర్వ విశ్వాన్ని తిప్పి లోక పరిపాలన చూపించి లోకాల్ని ఆలనిస్తాడు ఆయన, మన యేసయ్య. అలా తర్పీదు కావాలి, అటువంటి గొప్ప ఘనత అక్కడ ఇస్తున్నాడు. కాబట్టి ఈ భూమి మీదనే నాతో మీరు సహవాసం చేసి నా ఇష్టం ఏంటో, నా చిత్తం ఏంటో మీరు తెలుసుకుంటే అప్పుడు యుగాలు మీతో నేను మిమ్మల్ని తిప్పుతాను అన్నాడు. అందుకు ఈ సహవాసం కావాలి, దానికోసం రావాలి. యేసుదాస్ పాస్టర్ గారు బాధపడతారని రాకండి, చెప్తున్నాను కదా మీకు మొదటి నుంచి. దేనికోసం రావాలమ్మా? రాను అంటే అది మిస్ అయిపోతావు, జాగ్రత్త. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధ తండ్రి, ఆశ్చర్యకరుడానికి వందనాలు. ఇంతవరకు ప్రభా లోతైన భావాలతో నాకు, మా బిడ్డలకు ఆత్మీయతను ఎదగడానికి, సంపూర్ణ నిరీక్షణ కలగడానికి ఎన్నో విషయాలు మాట్లాడావు. అదంతా నీ దయ ప్రభా. నేను గొప్ప